ప్రముఖ గాయని శ్రావణ భార్గవి తన నూతన స్వతంత్ర పాట "ఫకియామా" విజయంతో పాటు వ్యక్తిగత, వృత్తిపరమైన మార్పులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. యూట్యూబ్‌లో 11-12 లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ పాటను మహిళలందరికీ ఓ కానుక అని అన్నారు. ఫకియామా తన ఆలోచనలు, అభిప్రాయాలు, విలువలకు ప్రతిరూపమని, ఈ పాట తన జీవితంలో ఒక మలుపు అని ఆమె పేర్కొన్నారు. ఫకియామా అనేది జపాన్‌లోని ఒక నగరం పేరు అని, ఒక ప్రముఖ వ్యక్తి పేరు కూడా అని శ్రావణ భార్గవి వివరించారు. అయితే పాట సందేశానికి అనుగుణంగా ఆమె దాన్ని కాస్త మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పాట సామాజిక కట్టుబాట్లను, సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రశ్నిస్తుందే తప్ప పురుషులందరినీ కించపరిచే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. మహిళల మధ్య పెరుగుతున్న ప్రతికూలత, ఒకరినొకరు కించపరుచుకోవడం వంటి అంశాలపై ఈ పాట దృష్టి సారించిందని తెలిపారు. తన పాటపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలతో 70-80% మహిళల నుంచే వచ్చాయని, ఇది సమాజంలో మహిళలను కించపరచడం ఎంత సులభమో చూపిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రతికూల వ్యాఖ్యలను కూడా తనపై సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతగా భావిస్తున్నానని, అది తాను సరైన మార్గంలో ఉన్నానని సూచిస్తుందని ఆమె చెప్పారు. శ్రావణ భార్గవి తన కెరీర్‌లో వచ్చిన మార్పులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో తాను మరింత సాంప్రదాయబద్ధంగా కనిపించేదాన్ని అని, అయితే కాలక్రమేణా తన గురించి తాను తెలుసుకున్న కొద్దీ మరింత ధైర్యంగా, ఆధునికంగా మారానని చెప్పారు. ఫకియామా పాట ఈ పరిణామానికి ఒక నిర్వచనాత్మక క్షణంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. పాట రచనలో ఎటువంటి పరిమితులు, ఫిల్టర్‌లు లేకుండా తన నిజమైన స్వీయ రూపాన్ని చూపించినట్లు తెలిపారు. కేవలం చీరలు, కుర్తీలు మాత్రమే కాకుండా వివిధ రకాల దుస్తులు ధరించడం, తల్లిగా ఉండడం వంటివన్నీ తన వ్యక్తిగతంలోని వివిధ కోణాలని ఆమె చెప్పారు. ప్లేబ్యాక్ సింగర్ కు భిన్నంగా స్వతంత్ర సంగీతం తనను తాను ప్రామాణికంగా వ్యక్తం చేయడానికి అద్భుతమైన అవకాశం కల్పించిందని శ్రావణ భార్గవి తెలిపారు. పాటలు రాయడం, కంపోజ్ చేయడం, ఉత్పత్తి చేయడం, మార్కెటింగ్ చేయడం వంటి అన్ని ప్రక్రియలలో తనకు పూర్తి నియంత్రణ ఉంటుందని తెలిపారు. ఇది కేవలం గాయనిగా కాకుండా పాటల రచయిత్రిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, ఆర్జేగా, యాంకర్‌గా తనలోని పలు నైపుణ్యాలకు అన్వేషించడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ ప్రక్రియలో శశాంక్ అలమూరి వంటి సంగీత నిర్మాతల మద్దతు తన ఆలోచనలకు అనుగుణంగా ఉండడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సంగీతం, మాట రెండింటినీ విభిన్న రూపాలతో ఉపయోగించుకోవడం ద్వారా తన వృత్తిలో వైవిధ్యాన్ని కొనసాగిస్తూ ఎటువంటి విసుగు లేకుండా ముందుకు సాగుతున్నానని శ్రావణ భార్గవి తెలిపారు.